బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు 94వ సూరహ్ అష్-షర్హ్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అష్-షర్హ్ అంటే విప్పటం, తెరవటం. సూరహ్ అద్దుహా తరువాతనే ఇది కూడా అవతరింపచేయబడింది. దీనికి ఇతర పేర్లు సూరహ్ ఇన్షిరాహ్ మరియు సూరహ్ అలం నష్రహ్. ఇది మక్కాలో అవతరింపచేయబడింది. ఈ సూరాలో 8 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, మేము నీ హృదయాన్ని నీ కొరకు తెరవలేదా? నీ నడుమును విరిచేస్తూ ఉండిన ఒక పెద్ద భారాన్ని నీపై నుండి దించివేశాము. నీ కొరకు నీ పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడింపజేశాము. కనుక కష్టాలతో పాటు తప్పనిసరిగా సుఖాలు కూడా ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కష్టాలతో పాటు తప్పనిసరిగా సుఖాలు కూడా ఉన్నాయి. కాబట్టి నీకు తీరిక లభించినప్పుడు కఠోరమైన ఆరాధనలో నిమగ్నుడవైపో. నీ ప్రభువు మీదనే నీ మనస్సును లగ్నం చెయ్యి. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూర యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 95వ సూరహ్ అత్తీన్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అత్తీన్ అంటే అత్తి, అంజూరం. ఇది 85వ సూరా అల్ బురూజ్ తరువాత అవతరింపచేయబడింది. మొదటి ఆయత్ నుండి దీని పేరు తీసుకోబడింది. ఇది మొదటి మక్కా కాలపు సూరా. ఇది 103వ సూరహ్ అల్ అస్ర్ను పోలి ఉంది. అత్తి మరియు జైతూన్ చెట్లు ఫలస్తీన్ మరియు సిరియాలలో చాలా ఉన్నాయి. ఈ సూరాలో 8 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అత్తి, ఆలివ్ సాక్షిగా, సీనా పర్వతం సాక్షిగా, ఈ శాంతి నగరం మక్కా సాక్షిగా మేము మానవుణ్ణి అద్భుతమైన ఆకృతిలో సృజించాము. తరువాత మేము అతన్ని వెనక్కి త్రిప్పి నీచాతి నీచుడుగా మార్చివేశాము. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప. అలాంటి వారికి అనంత ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి ప్రవక్త, దీని తరువాత శిక్ష, బహుమానాల విషయంలో నిన్ను ఎవరు తిరస్కరించగలరు? అధికారులందరికన్నా అల్లా గొప్ప అధికారి కాదా? అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం కూడా పూర్తి అయినది. ఇప్పుడు 96వ సూరా అల్ అలక్ అనువాదాన్ని చదువుదాం. అల్ అలక్ అంటే పిండం, జీవకణం, రక్తముద్ద, జలగా. దీనికి మరొక పేరు సూరహ్ అల్ ఇఖ్రా అంటే చదువు, పఠించు అని అర్థాలు. దీని మొదటి 5 ఆయత్లలో దివ్యజ్ఞాన అంటే ఖురాన్ అవతరణ ప్రారంభమైంది. ఇవి రంజాన్ నెల చివరి 10 రోజులలో హిజ్రత్కు 13 సంవత్సరాలకు ముందు 610వ క్రీస్తు శకంలో ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంకి 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నూర్ పర్వతం మీద హీరా గుహలో అవతరింపచేయబడ్డాయి. మిగతా ఆయత్లు అంటే 6 నుంచి 19 వరకు ఈ మొదటి వహీ అవతరింపచేయబడిన కొంతకాలం తరువాత అవతరింపచేయబడ్డాయి. 19 ఆయతుల ఈ సూరా మక్కాలో అవతరింపచేయబడింది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, పఠించు. సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠించు. నీ ప్రభువు పరమదయాళువు. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. ఎంత మాత్రం కాదు, మానవుడు తనను తాను ఎవరి అక్కర లేనివాడనని, సర్వస్వతంత్రుడనని మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. అయితే చివరికి అందరూ నీ ప్రభువు వైపునకే తప్పనిసరిగా మరలిపోవలసి ఉంటుంది. ఒక దాసుడు నమాజు చేస్తుంటే అతన్ని నిరోధించే వ్యక్తిని నీవు చూశావా? ఒకవేళ ఆ దాసుడు రుజుమార్గంలో ఉంటే లేదా భయభక్తుల్ని బోధిస్తూ ఉంటే అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి? ఒకవేళ నిరోధిస్తున్న ఆ వ్యక్తి సత్యాన్ని తిరస్కరిస్తుంటే, దాన్నుండి విముఖుడవవుతుంటే అప్పుడు నీ అభిప్రాయమేమిటి? అల్లా చూస్తున్నాడనే విషయం అతనికి తెలియదా? అలా ఎంతమాత్రం జరగదు. అతడు గనక మానకపోతే మేము అతని నుదుటి వెంట్రుకలు పట్టుకొని ఈడుస్తాము. అబద్ధానికి, ఘోర పాపానికి పాల్పడిన నుదురు అది. అతడు తన మద్దతుదారుల మూకను పిలుచుకోమను. మేము కూడా మా శిక్షించే దూతల్ని పిలుచుకుంటాము. ఎంత మాత్రం కాదు, అతని మాటలు వినకు. సజ్దా చెయ్యి. నీ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందు.
అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం కూడా పూర్తి అయినది. ఇప్పుడు 97వ సూరా అల్ ఖద్ర్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ ఖద్ర్ ఘనత, ఆదేశం, శాసనం, తీర్పు, భగవత్ సంకల్పం, విధి, అదృష్టం, పర్యవసానం. ఈ సూరా మొదటి మక్కా సూరాలలోనిది. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇందులో 5 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మేము దీనిని అంటే ఖురాన్ను ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము. ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది. ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా తెల్లవారి వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 98వ సూరా అల్ బయ్యినా యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ బయ్యినా అంటే స్పష్టమైన సూచన, స్పష్టమైన ప్రమాణం, నిదర్శనం. ఈ సూరా పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది బహుశా మొదటి హిజ్రీలో అవతరింపచేయబడింది. దీని మరొక పేరు సూరహల్ లం యకున్. మదీనాలో అవతరింపచేయబడిన ఈ సూరాలో 8 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. గ్రంథ ప్రజలలోని బహుదైవారాధకులలోని అవిశ్వాసులు తమ వద్దకు స్పష్టమైన ప్రమాణం వచ్చే వరకు తమ అవిశ్వాస వైఖరి నుండి వెనక్కి మరలరు. స్పష్టమైన ప్రమాణం అంటే అల్లా తరపు నుండి ఒక ప్రవక్త వచ్చి సత్యమైన, సవ్యమైన రచనలు గల పరిశుద్ధమైన సహీఫాలను చదివి వినిపించటం. పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజలలో చీలికలు ఏర్పడింది వారి వద్దకు రుజుమార్గానికి సంబంధించిన స్పష్టమైన బోధన వచ్చిన తర్వాతనే. వారు అల్లాకు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ను స్థాపించాలని, జకాత్ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించటం జరిగింది. ఇదే ఎంతో సరియైన, సవ్యమైన ధర్మం. గ్రంథ ప్రజలలో బహుదైవారాధకులలో సత్యాన్ని తిరస్కరించిన వారు తప్పనిసరిగా నరకాగ్నిలోకే పోతారు. అందులోనే శాశ్వతంగా ఉండిపోతారు. వారు సృష్టిలోకెల్లా పరమనీచులు. కాని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు నిస్సందేహంగా సృష్టిలో అత్యంత శ్రేష్ఠులు. వారికి వారి ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం శాశ్వత నివాస స్థలాలైన స్వర్గవనాలు. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. వారు వాటిలో కలకాలం ఉంటారు. అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు కూడా అల్లా పట్ల సంతృప్తి చెందారు. ఇది తన ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండే వ్యక్తికి లభించే మహాభాగ్యం. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 99వ సూరా సూరహ జల్జలహ్ అనువాదాన్ని చదువుదాం. అజ్ జల్జలహ్ అంటే భూకంపం. ఇది సూరహ అజ్ జిల్జాల్ అని కూడా అనబడుతుంది. ఇది మొదటి మదీనా కాలంలో అవతరింపచేయబడింది. ఇందులో 8 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. భూమి తన పూర్తి తీవ్రతతో ఊపివేయబడినప్పుడు, భూమి తన లోపల ఉన్న మొత్తం భారాన్ని తీసి బయట వేసినప్పుడు మానవుడు దీనికేమైంది, ఇలా ఊగిపోతోంది అని అంటాడు. ఆ రోజున అది తన పైన సంభవించిన విశేషాలను వివరిస్తుంది. ఎందుకంటే నీ ప్రభువు దాన్ని అలా చెయ్యి అని ఆజ్ఞాపించి ఉంటాడు. ప్రజలు తమ కర్మలను చూసుకునేందుకుగాను ఆ రోజున భిన్న పరిస్థితుల్లో దేవుని వైపునకు మరలుతారు. ఆ తరువాత ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు. అలాగే ఎవడైనా రవ్వంత దుష్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 100వ సూరా అల్ ఆదియాత్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ ఆదియాత్ అంటే యుద్ధాస్వాలు, వడిగా పరిగెత్తే గుర్రాలు. ఇది సూరహ అల్ అస్ర్ తరువాత అవతరింపచేయబడింది. మొదటి మక్కా కాలంలో. ఇందులో 11 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. నురుగులు క్రక్కుతూ, ఒగర్చుతూ, పరుగెడుతూ, తమ డెక్కలతో నిప్పురవ్వలను చెరుగుతూ పోయి తెల్లవారేటప్పటికి మెరుపుదాడి చేసేవి గుర్రాలు సాక్షిగా.
ఆ సమయంలో అవి దుమ్ము ధూళి కూడా రేపుతాయి. అదే స్థితిలో అవి ఏదైనా జనసమూహంలోకి చొరబడతాయి కూడా. అసలు విషయం ఏమిటంటే మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతజ్ఞుడై ఉన్నాడు. దీనికి స్వయంగా అతడే సాక్షి. అతడు సిరి సంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగిపోయాడు. సమాధులలో పాతిపెట్టబడి ఉన్నది వెలికి తీయబడే సమయాన్ని గురించి అతనికి తెలియదా? ఇంకా హృదయాల్లో దాగి ఉన్న వాటిని బయటికి తీసి పరిశీలించే వేళ్లను గురించి అతనికి తెలియదా? నిశ్చయంగా ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటాడు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షా అల్లా 101వ సూరా అల్ ఖారియా అనువాదాన్ని ఇప్పుడు మనం చదువుదాం. అల్ ఖారియా అంటే ఉపద్రవం, దుర్ఘటన, విపత్తు అని అర్థాలు. మొదటి మక్కా కాలపు ఈ సూరా 95వ సూరహ తీన్ తరువాత అవతరింపచేయబడింది. ఇందులో 11 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అదొక మహా ఉపద్రవం. ఏమిటా మహా ఉపద్రవం? ఆ మహా ఉపద్రవమేమిటో నీకేమి తెలుసు? ఆ రోజున మానవులు చెల్లా చెదరైన దీపపు పురుగుల మాదిరిగా అయిపోతారు. పర్వతాలు ఏకిన రంగురంగుల ఉన్నివలే మారిపోతాయి. ఆ తరువాత ఎవరి త్రాసు పళ్ళాలైతే బరువుగా ఉంటాయో వారు తమకు ఇష్టమైన భోగభాగ్యాల్లో ఓలలాడుతారు. మరెవరి త్రాసు పళ్ళాలైతే తేలికగా ఉంటాయో వారి నివాస స్థలం లోతైన గొయ్యి అవుతుంది. అదేమిటో నీకేమైనా తెలుసా? అది భగభగమండే అగ్నిగుండం. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 102వ సూరా అత్ తకాసుర్ యొక్క అనువాదాన్ని చదువుదాం. తకాసుర్ అంటే పేరాశ. ఇది మొదటి మక్కా కాలపు సూరా. ఇది మానవుని ఎడతెగని పేరాశను ఖండిస్తోంది. ఇందులో 8 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది. చివరకు మీరు ఈ వ్యామోహంలోనే శ్మశానానికి చేరుకుంటారు. మీరనుకునేది ఎంతమాత్రం కాదు. త్వరలోనే మీకు తెలిసిపోతుంది. మరొకసారి వినండి. మీరనుకునేది ఎంతమాత్రం నిజం కాదు. అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఎంతమాత్రం కాదు. మీరు గనక నిశ్చయ జ్ఞానంతో మీ ఈ వైఖరి పర్యవసానాన్ని తెలుసుకుంటే మీ నడవడిక ఇలా ఉండదు. మీరు నరకాగ్ని చూసి తీరుతారు. మరొకసారి వినండి. మీరు పూర్తి నమ్మకంతో దాన్ని చూస్తారు. తరువాత ఆ రోజున మీరు తప్పనిసరిగా ఈ సౌఖ్యాలను గురించి ప్రశ్నించబడతారు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 103వ సూరా అల్ అస్ర్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అస్ర్ కాలం. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది మొదటి మక్కా కాలపు సూరా. చెడుకు పర్యవసానం చెడు. గడిచిపోయిన కాలం మళ్లీ చేజిక్కదు. కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ సత్యాన్ని మరియు సహనాన్ని పాటిస్తూ ఒకరికొకరు బోధించుకునేవారే సాఫల్యం పొందుతారు. ఇది 3 ఆయతులు ఉన్న 3 సూరాలలో ఒకటి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురి అయి ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు ఒకరికొకరు సత్యోపదేశం సహనబోధ చేసుకునేవారు తప్ప. అల్హమ్దులిల్లా, ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 104వ సూరా సూరహ అల్ హుమజహ్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ హుమజహ్ అంటే అపనిందలు అపవాదులు మోపేవాడు అని అర్థం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకోబడిన దాదాపు 3 సంవత్సరాల తరువాత 75వ సూరహ అల్ ఖియామా తరువాత మక్కాలో అవతరింపచేయబడింది. ఇందులో 9 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రజలను దెప్పి పొడవటంలో, పరోక్షంగా వారి లోపాలను ఎంచడంలో ఆసక్తి కనపరిచేవాడు, ధనాన్ని కూడబెట్టిన దానిని మాటిమాటికి లెక్కబెట్టి ఉంచేవాడు అయిన ప్రతి వ్యక్తి సర్వనాశనమవుతాడు. అతడు తన ధనం తన వద్ద కలకాలం ఉంటుందని అనుకుంటున్నాడు. అలా ఎన్నటికీ జరగదు. అతడు నుజ్జు చేసే స్థలంలో విసిరివేయబడతాడు.
అలా నుజ్జునుజ్జుగా చేసే స్థలం ఏమిటో నీకు తెలుసా? అది తీవ్రంగా ప్రజ్వలింపచేయబడిన దైవాగ్ని. అది గుండెల దాకా చొచ్చుకుపోతుంది. అందులో వారు పడిన తరువాత అది మూసివేయబడుతుంది. ఆ విధంగా వారు పొడుగాటి అగ్ని కీలల మధ్య చిక్కుకొని ఉంటారు. అల్హమ్దులిల్లా, ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 105వ సూరా అల్ ఫీల్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ ఫీల్ అంటే ఏనుగు. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. యమన్ యొక్క అబిసీనియా రాజప్రతినిధి అబ్రహా క్రైస్తవ మతస్థుడు. అతడు 570 క్రీస్తు శకంలో మక్కాలో కాబా పడగొట్టే ఉద్దేశంతో పెద్ద సైన్యం తీసుకుని ఒక ఏనుగు పైకి ఎక్కి వస్తాడు. మక్కా కొంత దూరంలో ఉందనగా అతని ఏనుగు మక్కా వైపు పోకుండా ఆగిపోతుంది. ఆ తరువాత ఒక పక్షుల దండు వచ్చి చిన్న చిన్న మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్లను వారిపై కురిపిస్తుంది. దానితో చాలామంది సైనికులు మరణిస్తారు. సైన్యమంతా చెల్లాచెదురైపోతుంది. అబ్రహా వెనుదిరిగిపోతూ మధ్య మార్గంలోనే మరణిస్తాడు. ఆ కాలంలో అబ్దుల్ ముతల్లిబ్ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి తాత మక్కా ఖురైషుల నాయకులుగా ఉంటారు. అదే సంవత్సరంలో ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు జన్మిస్తారు. ఇది మొదటి మక్కా కాలపు సూరా. ఇందులో 5 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఏనుగుల వారి పట్ల నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా? ఆయన వారి కుట్రను భంగం చెయ్యలేదా? ఆయన వారిపైకి పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి మట్టి కాల్చగా తయారైన కంకర రాళ్లను వారిపైకి విసిరివేస్తుండేవి. చివరికి వారి స్థితిని పశువులు తినేసిన పొట్టు మాదిరిగా మార్చివేశాడు. అల్హమ్దులిల్లా, ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 106వ సూరా సూరహ్ ఖురైష్ యొక్క అనువాదాన్ని చదువుదాం. ఖురైష్ మక్కాలోని ఒక పెద్ద తెగ పేరు. దైవప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఈ తెగకే చెందినవారు. ఈ సూరహ్ మరొక పేరు సూరహ్ అల్ ఈలాఫ్. ఇది మొదటి మక్కా కాలపు సూరా. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. సూరహ్ అల్ ఫీల్ మరియు సూరహ్ ఖురైష్ ఒకే సూరహ్ అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇందులో 4 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఎండాకాలంలోనూ ప్రయాణాలకు ఎలా అలవాటు పడ్డారో కనుక వారు ఈ ఆలయ ప్రభువును ఆరాధించాలి. ఆయన వారికి ఆహారమిచ్చి ఆకలి బాధ నుండి కాపాడాడు. శాంతిని ప్రసాదించి భయం నుండి రక్షించాడు. అల్హమ్దులిల్లా, ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 107వ సూరా అల్ మావూన్ యొక్క అనువాదాన్ని చదువుదాం. మావూన్ అంటే ఉపకారం, సహాయం, తోడ్పాటు. మొదటి మక్కా కాలపు ఈ సూరా పేరు 7వ ఆయత్ నుండి తీసుకోబడింది. దీని ఇతర పేర్లు సూరహ్ అద్దీన్, అరఐతా లేక అల్ యతీం. బహుశా ఇది 102వ సూరా సూరహ్ తకాసుర్ తరువాత అవతరింపచేయబడింది. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. పరలోక శిక్షను, బహుమానాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? అతడే అనాథులను కసరికొట్టేవాడు, పేదవాళ్లకు అన్నం పెట్టు అని ప్రోత్సహించనివాడు, పోతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహించేవారు, ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారు, వాడుకునే మామూలు వస్తువులను ప్రజలకు ఇవ్వటానికి వెనుకాడేవారు సర్వనాశనమవుతారు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 108వ సూరా అల్ కౌసర్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ కౌసర్ అంటే అధికం, పుష్కలత్వం, సమృద్ధి. ఈ సూరా మరొక పేరు సూరహ్ అన్-నహర్. చాలా మంది ఇది మొదటి మక్కా కాలపు సూరా అని అంటారు. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇందులో 3 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్త, మేము నీకు కౌసర్ ప్రసాదించాము కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజు చెయ్యి, కుర్బానీ కూడా ఇవ్వు. నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షా అల్లా 109వ సూరా అల్ కాఫిరూన్ యొక్క అనువాదాన్ని ఇప్పుడు చదువుదాం. అల్ కాఫిరూన్ సత్య తిరస్కారులు. ఈ సూరా పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది 107వ సూరా సూరహ్ అల్ మావూన్ తరువాత మొదటి మక్కా కాలంలో అవతరింపచేయబడింది.
సత్య ధర్మ విషయంలో సమాధాన పడటం, రాజీ పడటం విశ్వాసులకు తగని పని. ధర్మ విషయంలో కొంతవరకు రాజీ పడమని మక్కా ముష్రిక్కులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నప్పుడు ఈ సూరా అవతరింపచేయబడింది. సహీహి హదీస్ల ప్రకారం కాబా తవాఫ్ తరువాత చేసే 2 రకాత్లలో ఫజ్ర్ మరియు మగ్రిబ్ సున్నత్లలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరా మరియు 112వ సూరా ఇఖ్లాస్ పఠించేవారు. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు మీరు రాత్రి నిద్రపోయే ముందు ఈ సూరా చదివితే షిర్కు నుండి దూరమవుతారు అని కూడా ప్రబోధించారు. ఈ సూరాలో 6 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇలా ప్రకటించు, ఓ అవిశ్వాసులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించను, అలాగే నేను ఆరాధించే ఆయన్ని మీరు ఆరాధించరు. మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను, అలాగే నేను ఆరాధించే ఆయన్ని మీరు ఆరాధించేవారు కారు. మీ ధర్మం మీదే, నా ధర్మం నాదే. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 110వ సూరా అన్-నస్ర్ అనువాదాన్ని చదువుదాం. అన్-నస్ర్ సహాయం, విజయం, తోడ్పాటు. ఈ సూరా పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్యాణానికి కొన్ని వారాల ముందు చిట్ట చివర అవతరింపచేయబడిన మదీనా సూరా. ఇది 10వ హిజ్రీలో అవతరింపచేయబడింది. ఇందులో 3 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లా సహాయం వచ్చినప్పుడు, విజయభాగ్యం లభించినప్పుడు, ప్రజలు తండోపతండాలుగా అల్లా ధర్మంలో ప్రవేశించటాన్ని నీవు చూసినప్పుడు, ప్రవక్త, నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు. ఇంకా ఆయన మన్నింపును వేడుకో. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని ఎంతగానో అంగీకరించేవాడు. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 111వ సూరా అల్-లహబ్ యొక్క అనువాదాన్ని చదువుదాం. ఈ సూరాని అల్-మసద్ అని కూడా అంటారు. అల్-మసద్ అంటే ఖర్జూరపు నార. 5 ఆయతులు గల ఈ సూరా మొదటి మక్కా కాలానికి చెందింది. బహుశా అవతరణలో 6వది. దీని పేరు 5వ ఆయత్ నుండి తీసుకోబడింది. దీని ఇతర పేర్లు సూరహ అల్-లహబ్ అంటే అగ్నిజ్వాలలు మరియు సూరహ తబ్బత్ అంటే నాశనమగుట. దీని అవతరణ గురించి ఈ హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తన దగ్గరి వారికి ఇస్లాం ధర్మ ప్రచారం చేయటానికి ఆజ్ఞ దొరికిన తరువాత అతను సఫాగుట్టలపైకి ఎక్కి యా సబాహా అంటారు. ఆ కాలంలో ఏదైనా ఆపద వస్తే ఇలా అరిచేవారు. అప్పుడు అందరూ అక్కడ సమావేశమవుతారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఓ మక్కా వాసులారా, ఈ గుట్ట వెనుక ఒక గుర్రాల సైన్యం మీపై దాడి చేయటానికి సిద్ధంగా ఉంది అని నేను అంటే మీరు నమ్ముతారా? దానికి వారంటారు, ఎందుకు నమ్మము? నీవు సదా సత్యమే పలికావు. అతను అంటారు, అయితే వినండి, ఒకవేళ మీరు షిర్క్ మరియు కుఫ్ర్ విడవకుంటే మీపై ఘోర శిక్ష పడనున్నదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అది విని అబూలహబ్ అంటాడు, నీవు నాశనమైపో, దీనికేనా నీవు మమ్మల్ని ఇక్కడ జమ చేసింది? అప్పుడు ఈ సూరా అవతరింపచేయబడుతుంది. ఇది సహీ బుఖారీ హదీస్. అబూలహబ్ అసలు పేరు అబ్దుల్ ఉజ్జా. తన ఎర్రని రంగు రూపాల వల్ల అబూ లహబ్ అనే మారు పేరుతో పిలువబడ్డాడు. ఇతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి బాబాయి. అతని భార్య పేరు ఉమ్మె జమీల్ బిన్తె హర్బ్. వీరిద్దరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క క్రూరమైన విరోధులు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అబూలహబ్ చేతులు విరిగిపోయాయి. అతడు సర్వనాశనం అయిపోయాడు. అతడి ఆస్తిపాస్తులు, అతడి సంపాదన అంతా దేనికి పనికి రాకుండా పోయింది. చివరికి అతడు తప్పకుండా భగభగమండే అగ్నిలో పడవేయబడతాడు. అంతేకాదు అతడితో పాటు అతడి భార్య కూడా అందులో పడవేయబడుతుంది. ఆమె చాడీలు చెబుతూ కలహాలు రేపే స్త్రీ. ఆమె మెడలో బాగా పేనిన ఒక త్రాడు ఉంటుంది. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 112వ సూరా అల్ ఇఖ్లాస్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ ఇఖ్లాస్ అంటే దృఢ విశ్వాసం. దీని మరో పేరు సూరహ తౌహీద్, ఏకదైవత్వం. దీని పేరు దీని తాత్పర్యం నుండి తీసుకోబడింది. ఈ సూరా ఖురాన్ యొక్క సారం అనబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని 3వ వంతు ఖురాన్ అన్నారు.
ఈ సూరాను రాత్రిపూట చదవమని ప్రోత్సహించారు. ముష్రికులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నీ ప్రభువు లక్షణాలు చెప్పమని ప్రశ్నించినప్పుడు ఈ సూరా అవతరింపచేయబడింది. ఈ సూరా మొదటి మక్కా కాలంలో అవతరింపచేయబడింది. కొందరు సహాబీలు ప్రతి రకాత్లో ఇతర సూరాల తరువాత ఈ సూరాను చదివేవారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ సూరా పట్ల మీ ప్రేమ మిమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపచేస్తుంది. ఈ సూరాలో 4 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇలా చెప్పేయి, ఆయన అల్లా అద్వితీయుడు, నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారము ఎవరి అక్కరా లేనివాడు. అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. అల్హమ్దులిల్లా. ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 113వ సూరా అల్ ఫలక్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ ఫలక్. సుబ్హూన్ ఉదయం, ప్రభాతం, వేకువజాము, తెల్లవారుజాము, అరుణోదయం. ఇది మొదటి మక్కా కాలపు సూరా. ఈ సూరా మరియు దీని తరువాత సూరా యొక్క ఘనతలు ఎన్నో హదీసులలో పేర్కొనబడ్డాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ రాత్రి నాపై కొన్ని ఆయతులు అవతరింపచేయబడ్డాయి. ఇటువంటి వాటిని నేను ఎన్నడూ చూడలేదు. ఆ తరువాత అతను ఆ 2 సూరాలను పఠించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవుల మరియు జిన్నాతుల దిష్టి నుండి శరణు కోరేవారు. ఈ 2 సూరాలు అవతరింపచేయబడిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీటిని నిత్యం చదివేవారు. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా కష్టం కలిగితే సూరహ అల్ ఫలక్ మరియు సూరహ నాస్ సూరాలు చదివి తమ దేహంపై ఊదుకునేవారు. వారి కష్టం అధికమైతే నేను ఆ సూరాలను చదివి నా చేతులను వారి శరీరం మీద పోనిచ్చేదానిని. ఈ సూరాలో 5 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చేతబడి చేసినప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ 2 సూరాలు చదవమన్నారు. దానితో ఆ చేతబడి ప్రభావం దూరమయ్యింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు రాత్రి నిద్రపోక ముందు సూరహ ఇఖ్లాస్ మరియు ఈ 2 సూరాలు చదివి తమ అరచేతులపై ఊది వాటితో పూర్తి శరీరం మీద పూసుకునేవారు. మొదట నెత్తి, తరువాత ముఖం, ఆ తరువాత శరీరమంతా మసాహ్ చేసేవారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇలా అను, నేను ఉదయం ప్రభువు శరణు కోరుతున్నాను. ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి, కమ్ముకునే చీకటి రాత్రి కీడు నుండి, ముడులపై మంత్రించే వారి కీడు నుండి, అసూయపరుడు అసూయపడేటప్పటి కీడు నుండి. ఇప్పుడు 114వ సూరహ నాస్ యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇలా అను, నేను మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవం అయిన అల్లా శరణు కోరుతున్నాను. దుష్టభావాలు రేకెత్తించేవాడి కీడు నుండి, వాడు మాటిమాటికి మరలివస్తూ ప్రజల మనసుల్లో దుష్టభావాలను రేకెత్తిస్తాడు. వాడు జిన్నాతు జాతికి చెందినవాడైనా కావచ్చు, లేదా మానవ జాతికి చెందినవాడైనా కావచ్చు. అల్హమ్దులిల్లా. ఫ్రెండ్స్, ఇంతటితో దివ్య ఖురాన్ అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ ఆయతులను బాగా అర్థం చేసుకుని వాటిపై అమలు చేసే భాగ్యాన్ని కలిగించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.